హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే విఎన్ యాప్ ఎడిటింగ్ యాప్ అయితే ఉన్నది కదా, దాని ట్యూటోరియల్ అయితే మీకు అయితే నేను చెప్తా. ఇదైతే ఓన్లీ బిగినర్స్ కోసమే, మరి అడ్వాన్స్ లెవెల్ కోసం అయితే మీరు అయితే వీడియోస్ అయితే చూసుకోవచ్చు. మరి ఓన్లీ బిగినర్స్ కోసమే ఈ వీడియోని అయితే నేను అయితే చేస్తాను. మరి ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మరి మన మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా విఎన్ యాప్ ఓపెన్ చేసేటతో మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లనైతే వస్తుంది. మరి న్యూ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసినాం. క్లిక్ చేసేటతో మనకి బేసిక్ వీడియో అనేది, మ్యూజిక్ వీడియో ఉన్నాయి. బేసిక్ వీడియో అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే వీడియో ఎడిట్ చేస్తారో ఆ వీడియోని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకొని నెక్స్ట్ అయితే వస్తాను. ఇక్కడైతే నెక్స్ట్ అయితే ఒత్తుడితో మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లనైతే వచ్చేస్తుంది. మరి విఎన్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ట్రాక్ మీద అయితే మ్యూజిక్ ఉన్నది, టెక్స్ట్ ఉన్నది, ఇమేజ్ అయితే ఉన్నది, ఇంకా వీడియోను ఆడియో కూడా ఉన్నది. ఇక్కడైతే పైననైతే మనకైతే ఒరిజినల్ అనేది అవుపిస్తాను చూడండి. పైననైతే ఇక్కడైతే మనకైతే సైజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అంటే టిక్ టాక్ కా, ఇన్స్టాగ్రామ్ కా, యూట్యూబ్ కా సైజెస్ అయితే ఉన్నాయి. కిందనైతే ఫ్రేమ్ రేట్ అయితే ఉన్నది. అంటే వీడియో 30 FPS కావాలా మీకు, 50 60 మనమైతే 16లో అయితే పెట్టుకుందాం. 60లో అయితే వీడియో అయితే స్మూత్ అయితే వస్తుంది. కాబట్టి మనమైతే 60లో అయితే పెడదాం. ఇదైతే ఇట్లానే ఉంచుదాం 16:9. అంటే యూట్యూబ్ వీడియోస్ అయితే పెట్టుకుందాం. మరి మనమైతే ఇటు వస్తుంది అయితే ఆఫీస్ చూసిలా. ఇక్కడైతే బ్లూ కలర్లో దీన్ని నొక్కితే మనమైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. మనమైతే చూసాం. మనకి టూల్స్ అయితే ఇక్కడైతే మనకైతే వాయిస్ అయితే కొంచెం అయితే ముంగటనైతే తీయలే కదా, చూడండి. ఇక్కడైతే వాయిస్ తీయలే కదా, మనమైతే దీన్ని అయితే కట్ అయితే చేసుకుందాం. మరి ఇక్కడికైతే వచ్చేసి మనమైతే ఇక్కడైతే స్ప్లిట్ సింబల్ నొక్కితే మనకైతే వీడియోని అయితే కట్ అయితే అయిపోతుంది. మిగిలింది అయితే ఉన్నది కదా, మనమైతే ఇక్కడ ఇంకొకటి అయితే ఉన్నది కదా, దీని అయితే మనమైతే డిలీట్ అయితే చేసుకోవాలి సింపుల్గానే. అయితే ఇదైతే అందరికీ తెలుసు, కట్ పేస్ట్ అయితే. అందుకే బిగినర్స్ తెలియని వాళ్ళకైతే ఇదైతే నేర్చుకోండి. మరి కట్ ఆప్షన్ అయితే చాలా ఉపయోగం అయితే పడుతుంది మీకైతే. ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇయర్ కాడ మీరైతే కట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా కట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కట్ సింబల్ అయితే ఆప్షన్ చూసి ఇలా కత్తర్ లెక్క సింబల్ అయితే నొక్కాలి. స్ప్లిట్ అయితే అయిపోతుంది. మనమైతే ఇప్పుడు 2 ఫింగర్స్ అయితే ఉన్నాయి కదా, ఇట్లా డ్రాగ్ అయితే వేసుకుంటే మనకైతే వీడియో అయితే పెద్దగా అయితే అయిపోతుంది. మరి ఇక్కడైతే అయిపోయిన తర్వాత చిన్నగా అయితే దీన్ని క్లిక్ చేసి ఇక్కడైతే ఆ కత్తెర సింబల్ పక్కకి ఇక్కడైతే డస్ట్బిన్ సింబల్ లెక్క ఆప్షన్ చూసి అదే డిలీట్ బటన్. మరి ఇది నొక్కితే మనకైతే వీడియో అయితే డిలీట్ అయితే అయిపోతుంది. మరి అట్లా మీరైతే జూమ్ చేసుకొని కూడా మీరైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ నుంచి వెళ్దాం. మరి ఇక్కడైతే ఫస్ట్ అయితే మనకైతే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఫిల్టర్స్ అయితే మీకు ఇష్టం ఉన్న ఫిల్టర్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్లలో రీసెంట్ ఫిల్టర్స్, ఒరిజినల్, అట్లా చాలా ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. మనకైతే ఏది నచ్చినా ఫస్ట్ అయితే ఒరిజినల్ నుంచి అయితే చేద్దాం. ఏ1 ఉన్నది, ఇట్లా మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మనమైతే ఫిల్టర్స్ అయితే పైన అయితే చూసిరు కదా, వీడియోని అయితే ఎట్లా చేంజ్ అయితే అవుతుందో మనకి కేటగిరీకి సంబంధించిన వీడియో చేస్తే ఆ కేటగిరీకి సంబంధించిన ఫిల్టర్స్ అయితే మీరైతే ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన ఫిల్టర్స్ అయితే తీసుకోండి. మీరైతే ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నది, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, అవన్నీ మీరైతే సాచురేషన్, వైబ్రేషన్, ఇవన్నీ టెంపరేచర్, ఇవన్నీ మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి, షాడోస్, హైస్. ఇదైతే బాగా ఉపయోగం అయితే పడుతుంది మనకైతే. ఇట్లనైతే మీరైతే చూసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకొని వీడియోని అయితే, అంటే నేను వీడియో దబ్బ కావాలని మీరైతే సెలెక్ట్ అయితే చేసేది చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకొని అయితే మీరైతే అవన్నీ అయితే అప్లై అయితే అన్నీ చెప్పాలంటే వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోతుంది. కాబట్టి మనమైతే అన్నీ అయితే చెప్తలేం. మరి ఇంకనైతే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉన్నది, ఇదైతే ట్రిమ్ అయితే చేసుకోవచ్చు. మరి వీడియోని అయితే మనమైతే ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి ఎఫెక్ట్స్ అయితే ఉన్నది స్టార్ మార్క్లో. ఇవన్నీ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి మనకి. అంటే వీడియోని అయితే ఎంట్రీ యానిమేషన్ అయితే ఇట్లా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చాలా యానిమేషన్స్ అయితే ఉన్నాయి మనకైతే. దీంట్లో మీకైతే ఏది నచ్చితే అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వేరేది కూడా ఉన్నాయి మనకైతే. బేసిక్ అట, క్లిప్స్, RGB, బ్లూ, రెజల్యూషన్ అట, కొన్ని అయితే ప్రో అయితే ఉన్నాయి. ప్రో అయితే బాగున్నది. మరి ప్రో బాగున్నాయని ప్రోలో అయితే పెట్టిళ్ళు. ఇవన్నీ అయితే ఉన్నాయి మనకైతే. న్యాచురల్, లైట్, నైట్రో, అట్లా బేసిక్ అయితే చెప్తాను నేనైతే. ఇప్పటిదాకానైతే ఈ సింబల్ గురించి అయితే చెప్పుకున్నాం. మీరైతే కట్ చేసుకొని ఇది అయితే డస్ట్బిన్ ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. మీరైతే క్లిప్ అయితే ఇక్కడైతే స్పీడ్ అయితే ఉన్నది, అంటే మీరు వీడియో స్పీడ్ అయితే పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే వాల్యూమ్ అయితే ఉన్నది. మీరైతే వాల్యూమ్ ఏమైనా తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువనైతే చేసుకోవచ్చు. ఇంకా ఫేడ్ అయితే ఉన్నది. ఇక్కడైతే ఆడియోనైతే అవుట్ సైడ్ అయితే కొంచెం తక్కువ చేయాలనుకుంటే ఇట్లా లోగానైతే తక్కువ చేసుకోవచ్చు. ఫ్రంట్ కావాలనుకుంటే ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు. మనమైతే చూసిరు కదా, ఇక్కడైతే ఒక ఎల్లో కలర్ షాడో లెక్క వస్తుంది చూసిరు కదా, దాన్ని ఫేడ్ అయితే అంటారు. మరి అట్లా కావాలనుకుంటే చేసుకోవచ్చు. అదైతే పెద్ద యూజ్ అయితే కాదు. కావాలనుకుంటే మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఇంకా క్రాప్ ఆప్షన్ అయితే ఉన్నది. ఏమన్నా వీడియోని అయితే కట్ చేసుకోవాలనుకుంటే కట్ అయితే చేసుకొని మన కస్టమైజ్ సైజులో మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా రొటేట్ అయితే ఉన్నది మనకి. రొటేట్ చేసుకోవాలనుకుంటే రొటేట్ అయితే చేసుకోవచ్చు వీడియోని అయితే. ఇట్లనైతే మనమైతే ఇంకా మిర్రర్ అట, అంటే మనం వీడియోని అయితే ఎడిదిక్కున్నది కదా, ఎడిదిక్కు మిర్రర్ లెక్క చేసుకోవచ్చు మనమైతే. ఇంకా ఫ్లిప్ అయితే ఉన్నది, అంటే డైరెక్ట్ ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు మనం వీడియోని అయితే. అంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ కలరు. ఇంకా మీరైతే ఒపాసిటీ కావాలనుకుంటే ఒపాసిటీ తక్కువ చేసుకోవచ్చు. ఇట్లా వీడియోని అయితే ఒపాసిటీ తక్కువనైతే చేసుకోవచ్చు.
ఇంకా జూమ్ ఇన్ ఆప్షన్ అయితే ఉన్నది మనకి, అంటే జూమ్ కావాలనుకుంటే జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అయితే ఉన్నది, ఇది కూడా మీరైతే ఆడియోని అయితే ఇక్కడ నుండి తెచ్చుకోవచ్చు. ఆడియోని అయితే ఆటో క్యాప్షన్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లోనైతే. ఇది ఆన్ చేసి మనమైతే లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ అయితే నొక్కుతాం. మరి దీనికైతే మనమైతే ప్రో వర్షన్ అయితే తీసుకోవాలనుకుంటే ఆటో ఆప్షన్స్కి అయితే ఇక్కడైతే మనమైతే ఏదైనా రాంగ్ చేస్తే ఇక్కడైతే బ్యాక్ అయితే అండు ఆప్షన్ అయితే ఇక్కడ ఉన్నది మనకి. ఇది నొక్కితే మనకైతే అండు అయితే అయిపోతుంది. ఇక్కడైతే వీడియో ప్లే అయితే చేసుకోవచ్చు. మరి మనమైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే మనకైతే టైం అయితే బాగా టైం అయితే తీసుకుంటుంది. అందుకే నేనైతే బేసిక్స్ అయితే చెప్పేసిన. మీరైతే బేసిక్ ఒక్కొక్క టూల్ని ఎట్లా యూజ్ చేయాలో నేనైతే మీకైతే చెప్పిన. మరి టూల్స్ అయితే ఏదైనా ఒక వీడియో తీసుకొని డైరెక్ట్ అయితే మీరైతే ఎడిట్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే సింపుల్ అయితే కట్ పేస్ట్ అయితే అవి ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సింపుల్ బిగినర్స్ అయితే కొంచెం మరి చిన్నగా పోతాంటే మీరైతే నేర్చుకొని ఇంకా మీ వీడియోస్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకొని మంచిగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు యూట్యూబ్లో ఒకవేళ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటే మీరైతే సింపుల్గా బేసిక్ అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మీకు రీచ్ వచ్చిన తర్వాత మీరైతే డైరెక్ట్ ఒక వీడియో ఎడిటర్ని అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీడియో ఎడిటింగ్లో మీకైతే ఇంట్రెస్ట్ లేదనుకుంటే వీడియో ఎడిటర్ని అయితే పెట్టుకోవచ్చు. మీరైతే డైరెక్ట్ అన్ని పైసలు వేస్తా అంటే, లేదు మేమైతే అన్ని పైసలు వస్తలేవు అనుకుంటే మీరైతే సింపుల్గా ఇదైతే వీడియో అయితే చూసి అయితే మీరైతే చేసుకోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.